ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మొదటి 14 వచనాన్ని దినము ధ్యానించుకుందాం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫ వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకున్నటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయము వలన జీవము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభు నియమించి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఒక అపోస్తలుడుగా తను జీవించినప్పుడు తనకున్నటువంటి స్వేచ్ఛ దేవుని కొరకు ఏ విధంగా ఆయన వాడుకుంటున్నాడో అది తెలియచేస్తున్నాడు. ఆయన తెలియచేస్తున్నాడు, నేను స్వతంత్రును కానా, లేక అపోస్తలును కానా? దేవుడు నన్ను పంపించాడు, నేను స్వతంత్రంగా తన సేవ చేయడానికి నాకు ఆ స్వాతంత్రం లేదా? మన ప్రభువైన యేసుక్రీస్తును నేను చూడలేదనుకుంటున్నారా? నేను చూశాను. ప్రభునందు నా పనికి ఫలము మీరే కారా? కొరింథీ సంఘానికి అంటున్నాడు, నేను ఎంతో కష్టపడి సేవ చేసి కొరింథీలో సువార్త పరిచర్య చేసి మిమ్మల్ని అందరినీ సంపాదించలేదా? నా సువార్త యొక్క ఫలము మీరే అని వారిని ఆయన ఉద్దేశించి ఈ మాట తెలియచేస్తా ఉన్నాడు. ఇతరులకు నేను అపోస్తలుడుగాను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుగా ఉన్నాను. వేరే వాళ్ళని అపోస్తలుగా ఎంచకపోయినా పర్వాలేదు, కానీ ఓ కొరింథీ సంఘమా, నేను మీకు ఒక అపోస్తలుడుగా ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు మీరే ముద్ర,
ఎందుకంటే మిమ్మను సువార్త ప్రకటించి నేను మిమ్మను ప్రభు రక్షణలో నడిపించాను కనుక నా అపోస్తులత్వానికి మీరే ముద్రగా ఉన్నారు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి తన తలంపులు తెలియచేస్తున్నాడు. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. ఎందుకంటే ఆయన తన పరిచర్యలో ఉన్నప్పుడు అనేక మంది తనను విమర్శిస్తూ ఉన్నారు కనుక ఆ విమర్శించే వారికి ఆయన ఇచ్చే సమాధానం ఇది అని తెలియజేస్తున్నాడు. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? మేము అందరిలాగా హ్యాపీగా తిని త్రాగుతూ సుఖంగా వెళ్ళలేమా? వెళ్ళొచ్చు. తక్కిన అపోస్తుల వలెను, అలాగే అనేక మంది అపోస్తులు, కేఫా, చక్కని విశ్వాసులైన భార్యను వెంటబెట్టుకొని వారు తిరుగుతున్నారే, మాకు కూడా అధికారం లేదా? నేను కూడా పెళ్లి చేసుకొని చక్కని భార్యను పట్టుకొని తిరగొచ్చు కదా. కానీ కాదు, ఆ స్వాతంత్రం నిన్ను వాడుకోవట్లేదు. మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? దేవుని పని చేయడానికి బర్నబా నాకు అధికారం లేదా? మేము చేయట్లేదా? అన్నీ ఉన్నా మేము పూర్తిగా కంట్రోల్. బర్నబా అలాగే అపోస్తలుడు పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు, వారు పరిచర్య చేసినప్పుడు ఎంతో తమకు తాము కంట్రోల్ చేసి ఎక్కడ ఎలాంటి ఆక్షేపణకి గురి కాకుండా వారు దేవుని కొరకు జీవిస్తున్నారు. అందులో మరొక గొప్ప విషయం ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ఎవడైనా సరే తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో సైనిక బలగంలో చేరుతాడా? సైనికంగా నేను దేశ సంరక్షణలో నా డబ్బులు ఖర్చు పెట్టి నేను పనిచేస్తానని అనగలడా? ఒకవేళ ద్రాక్ష తోట వేసినటువంటి వాడు దాని ఫలం తినకుండా, మంద కాస్తున్నటువంటి వాడు ఆ మంద పాలు తీసుకోకుండా ఆయన ఉచితంగా పనిచేస్తాడా? ఎవరు ఏ పని చేసినా సరే, ఆ సైనిక బలగంలో చేరినా, ద్రాక్ష తోట వేసినా, మంద కాసినా అందరికీ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. ఇది నేను లోకానుసారంగా నేను చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా? కాదు, ధర్మశాస్త్రం చెప్పే మాట నేను మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు పాస్టర్లు చాలామందికి జనాలు విచ్చలవిడిగా ఏకిపారుస్తున్నారు. వీళ్ళు డబ్బుల కోసమే వస్తున్నారు, సేవ చేస్తున్నారు, అందరూ కానుకలు తినేస్తున్నారని. అదెంత దౌర్భాగ్యమైనటువంటి పాపిష్టి మాటలు. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడు పౌలు పాత నిబంధనలు ఉన్న మాటను ఎత్తి వ్రాస్తూ, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? సాధారణంగా ధాన్యము లంకె వేసుకుని తోలినప్పుడు, ధాన్యము నూర్పు చేసినప్పుడు ఆ కళ్ళము తొక్కుతున్నటువంటి ఎద్దుకి మూతి కట్టకూడదు. ఎందుకంటే ఆ కళ్ళములో అది నూర్చినప్పుడు ఎంతసేపు అది నూర్చుకుంటూ తిరుగుతుందో దాని నోటికి కావలసినటువంటి గడ్డి అది నవ్వులుకుంటూ తన పని చేస్తుంది. ఒక సేవకుడు కూడా తన సేవలు ఉన్నప్పుడు తనకు దేవుడు ఎంత ఇస్తున్నాడో ఆ సేవలో వచ్చేటటువంటి ప్రతిదీ కూడా ఆయన తినడానికి తనకు హక్కు ఉంది. అందుకే దానికి చిక్కమేయకూడదు. పాస్టర్లు తినేస్తున్నారు, సేవకులు ఇలా చేస్తున్నారని చెప్పి ఏ ఒక్కరు అనడానికి వీల్లేదు. దేవుడు ఎడ్లకే న్యాయం ఇస్తే తన సేవకులకు ఆయన న్యాయం ఇవ్వడా? సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి స్వేచ్ఛ ఉంది, వారికి అధికారం ఉంది. వారు దేవుని సేవలు ఉన్నప్పుడు వారు తినడానికి హక్కు ఉంది. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుటకు ఆశతో త్రొక్కవలెను. ఇది సేవకుల కొరకు మాత్రమే దేవుడు మోషే ద్వారా వ్రాయించాడని అపోస్తలుడు పౌలు ఒక క్లారిఫికేషన్గా, ఒక స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు. ఎందుకంటే దుక్కి దున్నుతున్నారు, ఎక్కడ సువార్త అందని ప్రదేశానికి సేవకుడు వెళ్ళి కష్టాన సువార్త చేస్తాడండి, ఒప్పిస్తాడు, నచ్చ చెప్తాడు. వారు చర్చికి వస్తారు, వారు ఆత్మీయంగా ఫలించాలి, వారు దేవుని కొరకు పదోవంతు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, ఆత్మీయంగా ఎదగాలని పాస్టర్ గారు ఎంతో ఆశపడుతున్నాడు. ఇప్పుడు వచ్చినటువంటి సామాన్యమైన విమర్శకులు పాస్టర్ గారు పదోవంతు తినేస్తున్నాడు, పాస్టర్ గారు కానుకలంతా తినేస్తున్నాడని అంటున్నారు. చూసారా? అది చాలా చాలా వారికి అది శాపపూరితమైన మాటలు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారండి. దుక్కి దున్నోడు కానీ, కళ్ళం తొక్కువాడు కానీ,
వారు దాని ద్వారా వారి జీవనోపాధిని చేసుకుంటారు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటిదే. కనుక దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి విషయాన్ని, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకునుట గొప్ప కార్యమా? మీ ఆత్మీయ జీవితాల్లో మీకెన్నో మేలు కలగాలని మేమేవైతే ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తుతున్నామో, ఏ క్షణము, ఏ రోజు, ఎప్పుడు మీకే కష్టాలు వచ్చినా, ఓ విశ్వాసి, నీ దైవ సేవకుడు మీ కొరకు ఎంత ఆరాటపడి మీకు సహాయం చేస్తున్నాడే, ఆయనకి శరీర సంబంధమైన ఆహారం ఇచ్చే విషయంలో మీరు ఎందుకు ఫలశూన్యమవుతున్నారు? మీరు బాగుపడాలి, మీకు జాబ్ రావాలి, మీరు మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఎవరు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అదంతా అయిపోయిన తర్వాత మాత్రం పాస్టర్ గారు కానుకలు అడుగుతున్నారు, పాస్టర్ గారు ఇది అడుగుతున్నారు అని మాట మాత్రం మీరు విమర్శన చేస్తున్నారే, అది తప్పు అని అపోస్తలుడు పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. దేవుని సువార్త పరిచర్యలో ఎవరికి మేము అభ్యంతరము కలిగించకూడదు. వాస్తవంగా మా మట్టుకు మేమే పస్తులు అయినా, ఇబ్బందులు అయినా, ఇరుకులు అయినా ప్రభు సేవ చేసుకుంటూ జీవిస్తున్న వారం మేము. దేవుని కొరకు ఎవరికి మేము అభ్యంతరం పెట్టట్లేదని సేవకుడైనటువంటి అపోస్తలుడు పౌలు తెలియచేస్తున్నాడు. ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయము వలన జీవనము చేయచున్నాడు అనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠములో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? నిజమే. ఈరోజు ఎంతమంది అయితే దేవాలయంలో పనిచేస్తున్నారు? ఉచితంగా పనిచేస్తారా? పరిచారకులు ఉన్నారు, మోయడము, చేయడము, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చేయడం ఉచితంగా చేస్తారా? అలాగే ఎవరైతే బలిపీఠం దగ్గర పూజ, దేవుని యొక్క సన్నిధిలో బలులు అర్పిస్తున్నారో వారు ఆ బలిపీఠం పేరుతో వారు అందులో ఉన్నటువంటి దానికి పాలివారు కదా. వారు దాంట్లో ఖచ్చితంగా వారు అనుభవించాలి కదా. కానీ అందులో వారు తినేస్తున్నారని ఆరోపణ ఎందుకు ప్రజలు చేస్తున్నారు? సేవ చేస్తున్నటువంటి బిడ్డలకు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం తప్పు కదా. అలాగున సువార్త ప్రచురించువాడు సువార్త వలన జీవింపవలెను ప్రభు నియమించి ఉన్నాడు. అలాగే ఈరోజు సువార్త పరిచర్య చేస్తున్న దేవుని సేవకుడు కూడా ఆ సువార్త ద్వారా తనకు వచ్చేటటువంటి ఏదైతే ఆ దేవుడు అనుగ్రహిస్తున్నాడో దాని ద్వారా ఆయన జీవిస్తున్నాడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక సేవకునికి ఎప్పుడు విమర్శించడం కానీ, సేవలో ఉన్నటువంటి నూర్చే ఎద్దు లాంటి సేవకులు వారు మనకు మంచి ఫలం ఇవ్వాలని వారు కష్టపడుతున్నప్పుడు వారికి మనం విమర్శించడం అనేది అది పద్ధతి కాదని ఈ వాక్యం ద్వారా తెలుసుకొని రండి, తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. చాలాసార్లు సేవకులంటే చులకనగా ఎంచి సేవ చేస్తున్న వారి గురించి తక్కువగా మాట్లాడి కష్టపడి రాత్రి పగలు ప్రభు సేవ చేస్తూ మా కష్ట సుఖాల్లో ప్రభువైన ప్రతి బిడలొక్క ప్రభువైన జీవనోపాధిలో వారి జీవితానికి అవసరమైన ప్రతిదీ కూడా సేవకుడు చూస్తూ ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తూ అపవాదితో పోరాడి వారికి సంరక్షించుకుని వెళుతున్నప్పుడు ప్రభు సేవకులకు రకరకాల విమర్శలు చేసి, ప్రభువా ఎంతమంది అయితే తప్పుగా మాట్లాడుతున్నారో మన్నించండి. ప్రతి ఒక్కరూ వారికి జీవనాపది చేసుకోవడానికి మీరు నియమించిన నియమం ప్రకారంగా సువార్త ధర్మమును, మందిరపు పరిచర్య ధర్మమును జరుపుకునేవారు వాటి ద్వారా బ్రతకాలని మీరు నియమించిన నియమానికి అందరూ గౌరవించి ఆ రీతిగా జీవించే భాగ్యమునివ్వండి. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.